వరల్డ్స్ లీడర్షిప్ ఈజ్ కంట్రోల్డ్ బై పవర్. ఈ లోకంలో ఉన్న మనుషులు ఆ పవర్ని ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళకి పవర్ అంటే చాలా ఇష్టం. దే ఎంజాయ్ లీడర్షిప్ బికాస్ ఇట్ ఈల్డ్స్ పవర్. అది పవర్ని ఇస్తుంది కాబట్టి, అధికారం ఉంటుంది కాబట్టి దాన్ని వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ద లీడర్ కమాండ్ అదర్స్ విత్ హిస్ వర్డ్స్. నాయకుడు ఏం చేస్తాడు? కమాండ్ చేస్తాడు. ఇలా రా అంటే రావాలి, పో అంటే పోవాలి. గజ గజ వణికిపోతూ ఉంటారు కింద వాళ్ళు. కమాండ్ చేస్తూ ఉంటాడు. ఎలా ఉంటుంది? చాలా సూపర్ ఉంటుంది తెలుసు, ఎంజాయ్ చేస్తే. నా జీవితంలో కూడా ఒక్కరోజు ఆ లీడర్షిప్ని, ఆ పవర్ని ఎంజాయ్ చేశాను. నేను జస్ట్ ఇలా అన్నాను అనుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. నేను ఇది కావాలన్నంటే నేను డబ్బులు తీసుకొస్తా సార్ అనేవారు. నేను కారు మీద దిగుతూ ఉంటే కారు డోర్ ఓపెన్ చేసి అప్పుడే కాదు ఫస్ట్ ఈ కాలు పెట్టు అనేవారు. ఎప్పుడో తెలుసా? నా పెళ్లి రోజుని. పెళ్లి రోజు తప్ప ఏ రోజున నన్ను రెస్పెక్ట్ చేయలేదు ఎవడ. పెళ్లి రోజుని నా డ్రెస్ వేయడానికి ఒకడు, షూట్ వేయడానికి ఒకడు, మేకప్ చేయడానికి ఒకరు, షూ వేయడానికి ఒక్కరు. బా ఎంజాయ్ చేశాను అనమాట. ఎందుకంటే ఆ రోజు తప్ప ఎప్పుడు వాళ్ళ జోలికి ఎవడు. స్టేజ్ మీద కూర్చుని ఇలా అన్నా, ఇది అందరూ చూస్తారు కాబట్టి. వెంటనే ఒక నలుగురు వచ్చారు. వాటర్ కావాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి కిన్లే తీసుకొచ్చారు. ఏది అడిగితే ఆ రోజంతా అద్భుతంగా నా పవర్ను ఉపయోగించా. ఈవినింగ్ 5 అయింది. ఫోటోగ్రాఫర్ని అడిగా, బయట 2-3 ఫోటోలు తీయాలి, ఒక హాఫ్ అన్ అవర్ ఉండంటే, సార్ టైం అయిపోయింది సార్ అన్నాడు. అంటే మన పవర్ ఫినిష్. వి ఎంజాయ్ ఇట్. దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. అది కావాలి అని కోరుకుంటూ ఉంటాం మనం. ఈరోజు క్రైస్తవ నాయకులు కూడా ఎలా అయిపోయారు? ఆ దర్పం కదా, ఆ టీవీ, మామూలుగా వచ్చి మనతో మాట్లాడరు. ఇది క్రైస్తవం నేర్పించిన నాయకత్వం కాదు. ప్రభువు నేర్పించిన నాయకత్వం కాదు ఇది. ప్రభు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళందరితోటి చాలా క్లోజ్గా ఉండడం మనం చూస్తాం అన్నమాట.